వైజాగ్ డిఫెన్స్ అకాడమీ కాలేజీ ఈసరలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజ్లో ఒక గిరిజన బిడ్డ రాథోడ్ శ్రావణ్ కుమార్ అక్కడ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చదువుకోవడానికి వచ్చిండు. వారి తల్లిదండ్రులు కూలీనాలు చేసి ఆ విద్యార్థికి మంచి చదువుకొని ఉన్నత స్థాయికి గొప్ప స్థాయికి ఎదగాలని చెప్పేసి ఇక్కడ స్కూల్లో తీసుకొస్తే సీనియర్లు అయినటువంటి 15 మంది ఒక గ్రూప్గా కలిసి మరి రాథోడ్ శ్రావణ్ కుమార్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూప్లో చదువుతున్నటువంటి విద్యార్థిపై దాడి చేసి విపరీతంగా తనని తన్నుకుంటూ గుద్దుకుంటూ కింద పాడేసి తొక్కుకుంటూ కులం పేరుతో దూషిస్తూ నిన్ను చంపేస్తాము అని బెదిరింపులు చేస్తూ ఆ 15 మంది దాడి చేసి వీడియోలు తీసి ఆ వీడియోలను కూడా ఆ గ్రూప్లో ఉన్నటువంటి నిశాంత్ అనే తన ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఆ వీడియోని నన్ను కొడుతున్నటువంటి తన రౌడీజాన్ని కూడా బలప్రదర్శన చేస్తూ అతను కొడుతున్నటువంటి వీడియోలను కూడా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఏదైతే రాథోడ్ శ్రావణ్ కుమార్ మీద దాడి చేసినటువంటి 15 మంది సభ్యులపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు బుక్ చేయాలి, మరి యాజమాన్యం మీద కూడా కాలేజ్ యాజమాన్యం మీద కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇంత పెద్ద గొడవ జరుగుతున్నప్పటికీ తల్లిదండ్రులు మరి మా కుమారుని కొట్టిరని చెప్పేసి తెలుసుకోవడానికి వెళ్తే తల్లిని కూడా ఒక లేడీని చూడకూడదు ఆమెను కూడా కొట్టడం జరిగింది, 2 కార్లను ధ్వంసం చేయడం జరిగింది. మేనేజ్మెంట్ ఏం చేస్తూ ఉంది? ఇంత గొడవ జరుగుతుంటే వాళ్ళను కాపాడలేకపోయారు. వెంటనే ఆ కాలేజీ పర్మిషన్ అనుమతి రద్దు చేయాలి. ఆ బాలుడికి అన్యాయం జరిగినటువంటి బాలుడికి న్యాయం చేసే విధంగా పోలీసులు తగిన కేసులను చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇంట్లో పనిచేసి 2 లక్షలు కట్టి ఆ అకాడమీలో పంపించాను. నేను మా హరిత మేడం ఏదైనా హెల్ప్కి మా కొడుకులకు చాలా చూసింది. అసలు మా మేడం సార్ నేను ఇంట్లో పనిచేసే వాళ్ళు ఇక్కడ పంపించారు మంచి కాలేజ్ అని. ఆ కాలేజ్లో మా అబ్బాయికి ఏం తప్పు లేకుండా దారుణంగా నైట్ కొట్టారు. ఆ టైంలో హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేరు. ఈ పిల్లలు బాగా కొట్టారు. మా అబ్బాయికి హాస్పిటల్లో చూపించాలంటే బాధ్యత వాళ్ళది. మా పెద్ద కొడుకు అదే నైట్ 1 గంటకు నైట్ పూట ఆటో ఓలా బుక్ చేసి అక్కడ వచ్చి గేట్ దగ్గర గంట వరకు నిల్చుకున్నారు. అక్కడ వాళ్ళు ప్రిన్సిపాల్ వారు ఫోన్ చేస్తే ఎవరికి కొట్టలేరు, మీరు ఎవరు ఈ టైంలో గేట్ తెరవం మేము అన్నారు. నేను వాళ్ళ అన్నాని డోర్ తీస్తారా లేదా, గేట్ బంద్ ఉంది, మా తమ్ముడిని బయటికి రావాలి చూపిస్తామంటే అబ్బాయికి నడవడానికి రాలేదు. అసలు మా అబ్బాయికి న్యాయం కావాలి. ఆ టైంలో హాస్పిటల్ వెళ్ళి చూపించి మా అబ్బాయి ఇంటికి 4 గంటలకి మళ్ళీ ఇంటికి వచ్చేసారు. రేపు పొద్దున్న మేము వచ్చాము, మా అబ్బాయికి అంత దారుణంగా కొట్టారు. వాళ్ళేమో మీ అబ్బాయిది తప్పలేదమ్మా, మీ అబ్బాయి మంచివాళ్ళు, మీ అబ్బాయిది హైట్ ఉంది, మీ అబ్బాయి జీవితం పాడు చేయకు టీసీ తీసుకొని మీ అబ్బాయికి ఇక్కడ నుంచే చదివించాం, మా దగ్గర కూర్చోబెట్టి చదివించాము అన్నారు. తర్వాత ఏమో మేము బయటికి వచ్చేసాము. బయటికి వచ్చినాక ఈ ఎస్టీ వాళ్ళు ఏం పీక్తారని ఒక అబ్బాయి సీనియర్ అబ్బాయి జూనియర్ వాళ్ళకి కొట్టి ఇట్లా చేయి చూపించాడు. ఎస్టీ వాళ్ళు తక్కువ క్యాస్ట్ దాని. మా తక్కువ క్యాస్ట్ ఎక్కడైనా వినేది హక్కు ఎవరికి లేదు. మేము అందరిలోకి మా కులం చిన్నగా ఉందో పెద్దగా ఉందో అందరిలో సమానం మేము. వీళ్ళు మాకు నీజ్గా మాటలు అంటే మా పెద్ద కొడుకు పైకి పోయి ఒక సతీష్ సార్ని తీసుకెళ్ళి మాకు ఇలా అన్నారు సార్, వీళ్ళు మేము కొట్టేవాళ్ళు ఉంటే నైటే వచ్చి కొట్టేవాళ్ళం, కానీ కొట్టడం మా జాతంలో నేర్పియలేరు. మా జాతి పద్ధతి ఉండాలి. ఒక జీవితం కొట్టి చంపేయాలని మా జాతికి లేదు. ఆ హక్కు ఆ రౌడీ కొడుకులకు ఉంది. ఏ తల్లి కనిందో ఆ కొడుకులకు ఉంది, కానీ మా జాతి వాళ్ళకి ఇట్లా లేదు. వాళ్ళేమో పైకి తీసుకెళ్లారు. వాళ్ళు మాకు పొద్దున్న నుంచి ఆకలితోని సస్తున్నాం 1 గంట వరకు, కానీ మాకు తినని చెప్పలేరు. వాళ్ళు పైకి వెళ్తే మా కొడుకులు తినే ప్లేట్తోని కొట్టారు మాకు. అయ్యో వీళ్ళు ఇట్లా దారుణంగా ఉన్నారు, చల్లు నాన్న కిందికి వెళ్దామని కిందికి వస్తే పైనుంచి ఉరికొచ్చి 40 మంది గేట్ దగ్గర ఉరికితే కూడా మాకు వదలలేరు. రాయి తీసుకొని కార్కి కొట్టారు. వీళ్ళు 2 కార్ అద్దాలు పగిలిపోయింది. మా మనిషి ఒక తెలిసిన వాళ్ళు మా పెద్ద నాయన వాళ్ళ కొడుకుని దారుణంగా కొట్టారు. ఆ అబ్బాయిది చెయ్యి ఇరిగిపోయింది. మా అబ్బాయికి నడవటం రావటం లేదు. వెనక రోజేమో మేము సీనియర్ జోలికి ఎవరైనా వస్తే మేము వదలనని మా అబ్బాయికి ఎలా కొట్టారో ఆ వీడియో మా కొడుకు పంపించారు. మా కొడుకు వెంటనే చూసి ఫిట్ చేసుకున్నారు. 5 నిమిషాల్లోనే ఆ రికార్డ్ కట్ చేశారు. వీళ్ళ కొడుకులు సీనియర్ కొడుకులు కట్ చేశారు. తర్వాత మా అబ్బాయి కేసు వేసేసాము. ఎవరు పట్టించుకుంటా లేరు సార్. మాకు